పేర్ని నానిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు, లోకేష్ ని పేర్ని నాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబుతో పాటు పేర్ని నాని అలిపిరి రామతీర్థం మెట్లు ఎక్కగలరా అని ప్రశ్నించారు. వయసు అయిపోయిందని పేర్ని నాని మొన్న పోటీ చేయలేదన్నారు. కుమారుడి భవిష్యత్తు కోసం వంశీ, కొడాలిని పేర్ని నాని ఇరికిస్తున్నారన్నారు. రప్ప రప్ప అని ఆర్జీవీతో వైసీపీ సినిమా తీయించుకోవాలన్నారు. పేర్ని నానితో పాటు జగన్ కూడా రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలన్నారు. ఎక్కువ వచ్చింది పేర్ని నాని 76 ఏళ్ళు అంటావా? నువ్వు ఆయనతో కూడా రామతీర్థం కొండ ఎక్కుతావా? ఆయనతో కూడా అలిపిరి కొండ ఎక్కుతావా? చంద్రబాబు పేరు చెప్తే నీకు వణుకొస్తుంది. మిస్టర్ మాజీ మంత్రి, నువ్వు సంతకం పెట్టు, నీ చెయ్యి వణక్కుండా సంతకం పెట్టు. 57, 58 ఏళ్లకి నేను ముసలోడిని అయిపోయినాను, నా కొడుకుని పెట్టుకుంటానని పెట్టుకున్నోడివి నువ్వు బాబు గారి గురించి మాట్లాడతావా? నువ్వేం మాట్లాడతావు? చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ గారిని ఒరేత్తరి అంటావా? లోకేష్ బాబు గారిని ఒరేత్తరి అంటావా? ఏమైంది మీకు? మీ పార్టీకి ఏమైంది? ఒక మాజీ మంత్రి పేర్ని నాని వాడే భాష ఏంటి? మీకు ఇంకా సిగ్గు రాలేదా? ఒకప్పుడు వల్లభనేని వంశీ జైలుకి పోయి ఊచలు లెక్కపెట్టి వచ్చాడు, బతుకు జీవుడా అంటా బయటకు వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? నువ్వు పని చేయ రప్పా రప్ప అని చెప్పేసి ఆయన ఉన్నాడు కదా రామ్ గోపాల్ వర్మ, ఆ బూతుల డైరెక్టర్, ఆయన పెట్టి తీయించు. అదేంటో నీ ఆలోచనలు ఏంటో, ఆ విలనిజం ఏంటో రాష్ట్రానికి చూపించు.